ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ తీసిన డైరెక్టర్ పేరు మెల్ గిబ్సన్. ఈ చిత్రాన్ని నిర్మించడానికి గల ముఖ్య ఉద్దేశం క్రీస్తు వారు పొందిన బహు భయంకరమైన శ్రమలను ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయితే ఈ సినిమాలో క్రీస్తు వారిగా నటించడానికి ఒక యాక్టర్ని ఎంపిక చేసుకున్నారు. ఈ పేరు జిమ్ క్యావెజల్. జిమ్ క్యావెజల్కి వారిపై ఏ రక్షణ పొందినవాడు కాదు. క్రీస్తు వారిపై ఏ మాత్రం సరైన అవగాహన లేదు. అతని ఫేసు క్రీస్తు వారికి సరిగ్గా సరిపోతుంది అని భావించిన గిబ్సన్ ఈ సినిమాకి యాక్టర్గా ఎంపిక చేసుకున్నాడు. ఈ మూవీ సెట్స్ లోకి వెళ్ళింది. ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టే సమయం వచ్చింది. అక్కడున్న రోమా ప్రభుత్వం విధించే శిక్షలకు 4 శాఖలుంటాయి. ఆ శాఖల్లో ఒక్కొక్క శాఖకు 4 గాలపు ముళ్ళులు. కొరడాలతో ఒక్కసారి కొడితే శరీరం 16 చోట్ల చీలిపోతుంది. ఆ సీన్ కోసం యాక్టర్ జిమ్ క్యావెజల్కు ఒక ఆర్టిఫిషియల్ స్కిన్ని అతని బాడీకి అమర్చి సీన్ షూట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో అతని మొదటి దెబ్బ కొట్టారు. యాక్టర్ చాలా అద్భుతంగా ఎమోషనల్. రెండవ దెబ్బ కొట్టారు. అదే స్పందన అతనిలో కనిపించడంతో మూవీ తీస్తున్న డైరెక్టర్ సీన్ చూసి చాలా ఆనందిస్తున్న సమయంలో మూడవ దెబ్బ యాక్టర్ పై పడేటప్పుడు యాక్టర్ చాలా గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఏం జరిగిందంటే గాలపు యాక్టర్ కి అతకబడి ఉన్న ఆర్టిఫిషియల్ చర్మం శరీరానికి గుచ్చుకోవడం, బ్లడ్ పోతుంది, చాలా వేదన అనుభవిస్తున్నాడు, చర్మం పోయింది. అలాంటి సమయంలో చికిత్స చేశారు. గాయమైన అతని శరీరానికి 16 పడ్డాయి. ఆ వ్యక్తి కోలుకున్నాక డైరెక్టర్ని ఇలా అడిగాడు, గిబ్సన్ యేసు ప్రభువుని ఇంతకరంగా కొట్టారా, చిత్రహింసలు పెట్టారా అని అడగడంతో ఆ డైరెక్టర్ అతని మాట చెప్తాడు, కేవలం 40% మాత్రమే, ఆ శ్రమలను నువ్వు భరించలేవు అన్నాడు. జిమ్ క్యావెజల్ ఆశ్చర్యపోయి హాస్పిటల్ నుండి డిచ్చాక ఆ యాక్టర్ క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి తర్వాత అతను ఎలాగైనా ఈ చిత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి